మన సాంప్రదాయం ఉందో ఆ సాంప్రదాయాన్ని ఎప్పుడు కూడా మొదలుకూడదనే ఉద్దేశంతో గత 7 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు నెరవేరుస్తున్నారు. అలాగే 5 సంవత్సరాలు మన ప్రతిపక్షంలో ఉండగా చేసాం. ఇవాళ మనం గవర్నమెంట్ ఫామ్ లో వచ్చినప్పుడు కూడా కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా గత సంవత్సరం చేసాం, ఈ సంవత్సరం కూడా చేస్తున్నాం. మనకి వాళ్ళకి తేడా ఏంటంటే వైసీపీ వాళ్ళకి వాళ్ళు ఏదో ఎలక్షన్లో ఓట్ల నిమిత్తం ఏదో చేసి వదిలేశారు. ఇప్పుడు లేదు. మీరు అందరికీ గమనించవలసింది ఏంటంటే ప్రజలను అంటిపెట్టుకొని ప్రజలు ఏం కావాలో చేసుకుంటా ప్రజల ఆనందాన్ని శాసనసభ్యులు ఆనందంగా కొనసాగుతున్న మన శాసనసభ్యుల్ని మనందరం కూడా ఎక్సెప్ట్ చేయవలసిన ఆవశ్యకత ఎంతగానో ఉంది. అలాగే 6వ వార్డు అన్నా మేమన్నా అత్యంత అభిమానం ఆయనకి. ఎందుకంటే నన్ను 2 పర్యాయాలు నన్ను కాపాడడానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారు అప్పలేదు. ఒకప్పుడు నేను హార్ట్ కంప్లైంట్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అవుతే ఆ హాస్పిటల్లో దగ్గరుండి నన్ను అక్కడ ట్రీట్మెంట్ కంటే మెరుగైన ట్రీట్మెంట్కి ఏఐజీకి పంపించి నా ప్రాణాలు కాపాడు. అంతకుముందు ఏంటంటే ఎమ్మెల్యే గారు నేనే కలిపి కోవిడ్ వచ్చింది కదా నువ్వు టెస్ట్ చేయించుకున్నావు లేదని నన్ను అడిగితే నేను అసెస్ చేశాను. తరివి నన్ను టెస్ట్ చేయిస్తే నాకు ఎప్పుడు బయటపడినా నాకే తెలియదు. టెస్ట్ చేయించుకోబట్టి బయటపడింది. నేను ముందు ఈ ఈఎస్సీ అయ్యింది టడ్మిన్ అన్ని చేశాను కానీ అవ్వలేదు. ఏదైతే వాళ్ళు మెయిన్ టెస్ట్ అయిన తర్వాత నాకు ప్రాబ్లం సిటీ టెస్ట్ అయిన తర్వాత ప్రాబ్లం బయటపడింది. అది తమిళను కూడా మన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు నాకు ఎప్పుడో ఇబ్బంది ఎప్పుడో తెలియదు, ఏ టైంలో ఉన్నదో తెలియదు. దాన్ని ముందే గ్రహించడానికి ఆ నాన్న ఎవరంటే మన శ్రీనివాస్ గారు. అలాగే నా మీద అనేక అపోహలు స్టేట్ అంతా కూడా నేనేందుకు తప్పు చేసినట్టయితే 2 రోజులు మనోవేదంతో ఇంట్లో కూర్చుంటే ఎమ్మెల్యే గారు పిలిచారు. ఆమె ఏంటి ఎందుకు రావుతున్నాం, ఏ పాపం తప్పు చేయకుండా నన్ను మా నాన్నగారిని 14 రోజులు జైల్లో పెట్టారు. 52 రోజులు మన చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం గల నాయకులు కూడా ఇబ్బంది పెట్టారు. నువ్వు ఎందుకు ఇబ్బంది పడుతున్నావు, నువ్వు తప్పు చేయనప్పుడు హ్యాపీగా తెలుసు ఎన్ని వదిలేని చెప్పి నాకు ధైర్యం చెప్పి మళ్ళీ ముందుకు తీసుకొచ్చిన కూడా గంట కూడా ఆదిరెడ్డి శ్రీనివాస్. ఇవాళ ఈ 2 చెప్పడమే కాకుండా తెలుగుదేశం పార్టీ ఎప్పుడో అంటిపెట్టుకొని ఏదైనా కూడా గతంలో మా కమ్యూనిటీకి చెందిన ఎమ్మెల్యే 2 పర్యాలు ఎమ్మెల్యేని కూడా నేను తెలుగుదేశానికి వేయలేదు, ఆదిరెడ్డి కుటుంబానికి వేయలేదు. నేను ఒక విషయం అడిగితే రాంబాబు నువ్వు కుటుంబ సభ్యుడివి, నీకు నేను చేసుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది, నువ్వు హ్యాపీగా నీ పన్ను చూసుకో, నీ భవిష్యత్తు నీ రాజకీయ భవిష్యత్తు నా మీద వదిలేని ధైర్యం చెప్పిన కాదు కూడా ఎమ్మెల్యే గారికి. అలాగే ఇవాళ సూపర్ 6లో భాగంగా అనేక కార్యక్రమాలు చేశారు. అలా ఎమ్మెల్యే గారు కూడా మనకు సూపర్ 6 హామీలు ఇచ్చారు, అవన్నీ అమలు చేశారు. ఇదే కాకుండా మీ భద్రత మా భద్రత అని అన్నపూర్ణంపేట కొత్తపేట అనేక సమ్మేళనాలన్నీ కూడా చాలా దారుణంగా పరిస్థితిలో ఉంటాయి కదా ప్రభుత్వం పట్టించుకోకుండా ఉండే. ఇవాళ మనకి మీ బాధ్యత మా బాధ్యత అనే కార్యక్రమాలు తీసుకుని అనేక చోట్ల మీటింగ్ పెట్టి పోలీసు వారి సహకారం దానికి డిపార్ట్మెంట్ కూడా బ్రహ్మాండంగా సహకరించారు. అన్నపూర్ణ ఎక్కడ పడుతున్న విచ్చల పెడతాను చైనీస్ స్నాకర్స్, అలాగే జాంపల్లి కళ్యాణ మండపం దగ్గర కానీ సోలం దగ్గర మన రౌతాదల కళ్యాణ మండపం దగ్గర కానీ అనేక చైన్లు పెట్టడం జరిగింది. ఇప్పుడు 80% పూర్తిగా టేక్ చేసిన కనుక కూడా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మహిళా పక్షపాతానికి ఈ న్యాయాన్ని ఆయన నిజంగానే మహిళా పక్షపాతం. అలాగే బీసీని వెనకబడుతున్నారు అందరినీ ముందుకు తీసుకెళ్తా 42 వార్డులు సమానంగా చూసుకుంటా ఏ వార్డుకి ఎక్కువ తక్కువ కాకుండా అన్ని వర్గాన్ని సమానంగా తీసుకెళ్తాడు. ఎందుకంటే 42 వార్డుల్లో గతంలో 5 సంవత్సరాలు అపోజిషన్లో ఉన్నప్పుడు రాష్ట్రం అంతా వైసీపీ గారు ఇచ్చినప్పుడు మనం ఇక్కడ మాత్రం రాజమండ్రిలో ఆదిరెడ్డి భవానీ గారిని తగ్గించి కూడా చెప్పింది. ఇంతకాలంలో మనం తగ్గించారు. రాజమండ్రి ప్రజాని కానీ మనం అండగా ఉండాలి. అలాగే ఏదో చేయాలని ఆయన ప్రతి వార్డు పర్యటించినప్పుడు ఒక బుక్లెట్ తయారు చేసుకునే డైరీలో ఏ వార్డు ఏ సమస్యలు ఉన్నాయో ఆ రోజే ఫైనల్ చేసుకుంటాం. అసలు యాక్చువల్గా ఏంటంటే ఇన్ఛార్జ్ మా వార్డు ప్రాబ్లం ఉందండి, ఈ ప్రాబ్లం చేసి పెట్టండి అని మేము అర్జీ పెట్టుకోవాలి. అది లేదు. ఆయనే 42 వార్డులో ఏ మూడు ఏ పని ఉంది, ఎవరికి ఏ ఆట ఉంది, అవన్నీ కూడా వరుసగా చేసుకున్నారు. వేలాది వందలాది కోట్ల రూపాయలు ఇప్పుడు మన రాజమండ్రికి డెవలప్మెంట్కి ఈ 18 నెలల్లోనే బ్రహ్మాండ డెవలప్మెంట్ చేయడం చెప్పింది. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ గురించి చెప్తే మీరు అన్ని అని చెప్పి
ఈ రాజకీయ వేదిక కాదు, కానీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉంది చెప్పడానికి మిమ్మల్ని ఎప్పుడు అంటారు ఏమనుకోదు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే మేము ముస్లిం గవర్నమెంట్ హాస్పిటల్కి అన్న చూడండి. ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్ ధీటుగా తయారు చేసిన ఘనత ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు. ప్రతి 15 రోజులకి ఆయన విజిట్కి వెళ్ళి అక్కడ పరిస్థితిని పరీక్షించి కాకినాడ ఎవరినో పేషెంట్ తీసుకెళ్తే ఇక ట్రీట్మెంట్ లేదు, కాకినాడ తీసుకెళ్ళమని. కాకినాడ తీసుకెళ్ళేటప్పటికి అనేక ఇబ్బందులు పడేవారు పేషెంట్. ఇవాళ అలాగే ఏం కాదు, అందరికీ కూడా చక్కని వైద్యం జరుగుతుంది. 400 ఉంది, 1800కి వెళ్తుంది. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ మీరు ఏదైతే మనం ఆరోగ్యశ్రీకి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీకి వర్తించట్లేదు, అవి మనం డబ్బులు పెట్టుకొని చేయించుకున్న చాలా ఇబ్బందులు బాగా అవుతున్నాం. ఇలాంటి సమ్ ఏరియాలోనూ మనం 1,00,000 లక్షలు అప్పు చేసి ఆ కార్యక్రమాన్ని తీసుకెళ్తుంటే సీఎం రిలీఫ్ ఫండ్గా ఇవాళ 3,50,00,000 పైచీలుగా రాజమండ్రిలో అందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా తీయాలి. ఏంటంటే మన అప్పుల పాలైతే 2 లక్షలు ఖర్చు పెడితే పేషెంట్కి కనీసం 1,20,000 అర్జీ పెట్టుకున్న అంటే అలాగే తిరిగి ఫోన్ చేసి మనకు కష్టపడకుండా మన ప్రభుత్వం ఒకటి చెప్పాడు, మీరు తిరుగుతూ ఉన్నారు సీఎం రిలీఫ్ ఫండ్ పని ఉంటుందని. ఇక్కడ చెప్తున్నాం, రాజమండ్రిలో అర్జీ పెట్టుకునే వరకే. అర్జీ పెట్టిన తర్వాత వాళ్ళే స్వయంగా 45 రోజులు పోయిందని ఫోన్ చేసి ఆ పేషెంట్కి వచ్చిన అమౌంట్ స్వయంగా ఆయన చేసిపోతుంటే ఆ కుటుంబం కళ్ళల్లో ఆనందాన్ని చూస్తుంటే మాకు ఎంతో సంతోషకరంగా. ఇలా అనేకమైన కార్యక్రమాలు చేసుకెళ్తున్నాం. ఇంకా చెప్పాలంటే రోజు కూడా సరిపోదు. అలాగే 3వ ప్రైజ్ వచ్చి అవార్డు మన బీర్వాల్, 4వ అవార్డు వచ్చి డ్రెస్సింగ్ టేబుల్, 5 కుర్చీ. అలాగే కన్సర్వేషన్ ప్రైజులు మొత్తం అందరికీ ఉన్నాయి. అది కాకుండా ఈ మన 6వ వార్డులో బాగా వేసిన వాళ్ళకి ఇంకో 10 ప్రైజులు మేము తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చి వార్డు అంతా తిరిగిన తర్వాత చూస్తే హోదానికి కూడా ఇబ్బందికరంగా ఉంది. జడ్జీలు కూడా ఏది సెలెక్ట్ చేయాలన్నది వాళ్ళకి చాలా కష్టకరమైన పరిస్థితి అయిందని చెప్పి మళ్ళీ మన వాటికి ఎమ్మెల్యే గారు ఇంకొక 6 ప్రైజులు అనౌన్స్ చేయడం జరిగిందంటే 5, 6, 11 అనౌన్స్ చేసిన 5 మళ్ళీ ఇంకో 6 ప్రైజులు అనౌన్స్ చేయడం జరిగింది. ఈ 11 ప్రైజులు ఇప్పుడు అనౌన్స్ చేస్తారు. అలాగే స్పెషల్ ప్రైజులు మాత్రం ఇప్పుడు ఇచ్చేస్తాం, కన్సర్వేషన్ ప్రైజులు కూడా ఇప్పుడు ఇచ్చేస్తాం. ఈ 11 ప్రైజులు మనకి మన పుష్కర్ ఘాట్లో 10వ తారీఖు సాయంత్రం మీరందరూ కూడా 4 గంటలకల్లా వచ్చి అక్కడ ఆ సంబరాల్లో పాల్గొని మీ గిఫ్ట్లు మీరు తెచ్చుకోవాల్సిందిగా కోరుతాం. అది కాకుండా చిన్న విషయం ఏంటంటే నేను ఇలా చెప్పడం మర్చిపోయాను, మన రైల్వే గేట్ దగ్గర నుంచి సోలంగుడి దగ్గర నుంచి బైపాస్ రోడ్డు వరకు గత ప్రభుత్వం వారు ఇక్కడ ఏదో వంతునేస్తానని చెప్పి అక్కడ రాముడు సీతకి మధ్యలోకి గేతెట్టి ఇక్కడ పాండురంగ దేవాలయం మధ్యలో వేసారు తోట వీరు. ఇదంతా కూడా మొత్తం చిరు వ్యాపారులందరూ పోయేలాగా ప్రజలను సంప్రదించకుండా కనీసం మీటింగ్ పెట్టకుండా ఇబ్బందులు ఏంటి ఎక్కడెక్కడ ఎంత పోతుందని కనుక్కోకుండా వాళ్ళు చేస్తే అప్పుడు ఎమ్మెల్యే గారికి మేము తెలియపరచగా ఆయన మన ప్రభుత్వ కడియాల మండపంలో అందరినీ కూడా పిలిపించి బాధ్యతలందరినీ మీటింగ్ పెట్టి బాధ్యతల తరపున నిలబడి ఆ రోజు అది ఆఫ్ చేయడం జరిగింది. ఇవాళ మళ్ళీ అదే పరిస్థితి రాకుండా రైల్వే గేట్ నానుకొని అటువైపు కొత్తవైపు పేట వైపు కానీ ఇటు అన్నపురం పేట వైపు కానీ డైరెక్ట్గా మనకి తాడితోట వంతుల దగ్గరికి ఇటు 40 అడుగుల రోడ్డు అటు 40 అడుగుల రోడ్డు వేసి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేయడానికి చేసిన ఘనత ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు మన ఎమ్మెల్యే. ఎందుకంటే ప్రజలు అక్కడ పేదవారు మన బాగారు ఒక బిల్డింగ్ కట్టుకోవాలంటే వాళ్ళు అప్పు చేసి బంగారం తాకట్టు పెట్టి వచ్చేసి కట్టుకుంటే ఈ కోఆపరేటివ్ బ్యాంకులు అక్కడక్కడ లోన్లు కట్టుకునే పరిస్థితిలో ఇవన్నీ పోతే ఏమైపోతుంది. అది పోవడం కాకుండా వంతుని కింద ఇళ్ళన్నీ కూడా వాల్యూ తగ్గిపోతాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చేయడం జరిగింది. గత 15 సంవత్సరాల నుంచి మన గేట్ దగ్గర ఆ రోడ్డు కానీ డ్రైన్ కానీ లేదు. ఇవాళ ఎమ్మెల్యే గారు వచ్చినంటే మేము అడిగిన ఆ రోడ్డు వేయడం జరిగింది, డ్రైన్ కూడా పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా మనం గమనించి రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసి మన ఎమ్మెల్యే గారిని 2 దశాబ్దాల కాలం అంటే ఇంకో 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా నెగ్గించుకుంటే ఆయన చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని నెగ్గించుకుంటే మన పిల్లల భవిష్యత్తు రాజ్యాంగ భవిష్యత్తు మన భవిష్యత్తు మన చేతిలో ఉందని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ ఇప్పుడు మీ అందరూ కూడా ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని ఆశీర్వాద గిఫ్ట్ అనౌన్స్ చేయవలసిన
91 ఎక్కడున్నారు? మరి ఈ 6కి అలాగే మనకి ఇచ్చిన 5 మొత్తం 11 ప్రైజ్లు కూడా మీరు పుష్కర్ ఘాట్ దగ్గర తీసుకోవాలి 10వ తారీఖుని. మరి అదే విధంగా మనం ఫస్ట్ ప్రైజ్ చూద్దామమ్మా. ఎం హిందూ 265 నెంబర్, 265 నెంబర్ జాంపేట, 265 నెంబర్ జాంపేట. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా 11 మంది. అలాగే పుష్కర్ ఘాట్ దగ్గరికి వచ్చి 10వ తారీఖుని 5 గంటలకి సాయంత్రం వచ్చాక బహుమతి తీసుకోవాలి. మరి ఎంత చక్కగా 113 నెంబర్ స్పెషల్ ప్రైజ్.